సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నువ్వు ఫస్ట్ పాడినప్పుడు యువర్ ఫస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఐ నో యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అ వెరీ హంబల్ మ్యూజికల్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నావు, ఐ నో ఆల్ దోస్ థింగ్స్. బట్ స్టిల్ నీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్ పొట్టలో బటర్ఫ్లైస్ ఉన్నాయా, లేకపోతే ది సో కాల్డ్ సాకేత్ లాగా పిచ్చ యాటిట్యూడ్ మనకేంటి అనే ఒక లేదు? దిస్ ఇస్ actually it is recorded and it is there on my Insta page also. ఆ క్లిప్, చిన్న క్లిప్, కొంచెం భయంగానే పాడాను. ఇట్ వాజ్ నాట్ దిస్ సాకే. నీట్గా ఇలా చేతులు కట్టుకొని ఇట్ వాజ్ అ స్టేజ్ షో ఎట్ రవీంద్ర భారతి. అండ్ లక్కీలీ అది అప్పట్లో ఉన్న ఏకైక ఛానల్ వాజ్ ఈటీవీ. అండ్ ఈటీవీ న్యూస్లో వేశారు అది. ఆ క్లిప్పింగ్ నాకు I was very happy to save it and I have the clipping అనమాట. సో ఇలా పట్టుకొని సిన్సియర్గా పాడాను. when I was 3 years of age. 3 years of age. Wow. సో ఆ క్లిప్పింగ్ ఉంది ఇంకా. బట్ ఆ అసలు తర్వాత అప్పుడు టెన్షన్ ఉండిందా? అంటే ఆ టెన్షన్ పడే ఏజ్ కూడా కాదు. అసలు టెన్షన్ పడ్డానా, దేనికి ఎందుకు ఇలా నిలబడ్డాను, ట్రైన్ చేసి పంపించారా ఇలా నిలబడే పాడాలి ఏం తెలియదు. బికాస్ 3 years ఉన్నప్పుడు మనకి ఏం గుర్తుంటుంది. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ సాంగ్ దెన్? సో ఇట్ వాజ్ అ డివోషనల్ సాంగ్. రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా, రాముల సేవకు రాని వారలు దుష్ట పామరులై కామరులై పోయేరయ్యా అని ఒక తత్వం బోధించే సాంగ్. బట్ నాకు తెలీదు, అంటే ఆ క్లిప్ చూస్తున్నప్పుడు మాత్రం సిన్సియర్గా, అంటే ఇట్ ఈస్ నాట్ దిస్ సాకేత్ అని అయితే ఇప్పుడు నాకు అనిపిస్తుంది. చాలా సిన్సియర్గా ఇలా గుడ్ బాయ్ లాగా మైక్ స్టాండ్ ఉంటే ఇలా పట్టుకొని ఇలా ఐబ్రోస్ ఇలా ఉండి పెద్దగా కళ్ళు చేసుకుంటూ ఇలా ఒక్కొక్కళ్ళని ఇలా చూసుకుంటూ ఉంటుంది అది ఆ పాట. ఇప్పుడు సాకేత్ యు నో బెటర్. చిల్. ప్రపంచం ఏదైపోయినా సరే ముందర ఎవరైనా ఉండని, when it comes to performance I perform. పడేయడమే అంతే. రైట్. దెన్ కమింగ్ టు యువర్ సాంగ్స్, అల్లు అర్జున్ గారి సినిమాలో సిత్తరాల సిరపడు సాంగ్ వాజ్ లైక్ అద్భుతం అంతే. అంటే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్, తమన్ గారు అండ్ త్రివిక్రమ్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. దాని బ్యాక్ స్టోరీ ఏంటంటే, సో ఆ పాట అసలు నేను పాడలా, అయిపోయింది మొత్తం అయిపోయింది. సాంగ్ ఎలాగో మూవీ తర్వాత రిలీజ్, ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ సాంగ్ ఇన్ ద మూవీ. ముందు రిలీజ్ చేయలేదు, ఇట్ వాజ్ నాట్ దేర్ ఇన్ ది ఆడియో. సో మూవీలో ఆ క్లైమాక్స్ సీక్వెన్స్లో ఫైట్లో అప్పుడు మూవీ రిలీజ్తోని సాంగ్ రివీల్ అనమాట. అవతల ఎల్లుండి మూవీ రిలీజ్. సాంగ్స్ అయిపోయి మిక్స్ అయిపోయింది, అంతా అయిపోయింది, స్టూడియో మొత్తం సర్దేశారు. డిటిఎస్ స్టూడియోలో డిటిఎస్ మిక్స్ అవుతుంది. ఇట్ వాస్ సమ్వేర్ అరౌండ్ 3:34. ఎందుకో తమన్ గారు యూ స్టే బ్యాక్ అన్నారు. ఎందుకు అన్నారో తెలియదు, ఇప్పటికీ ఆయనకు కూడా తెలియదు అనే చెప్పారు. ఏమో రా, నువ్వు నాతో ఉంటావేమో అని చెప్పి ఉండమన్నాను అన్నారు అంతే. బికాస్ హీ వాజ్ ఆల్సో వర్కింగ్ టిల్ 6 AM 7 AM ఎవ్రీ డే. సరే అని నేను ఉన్న కార్లోకి వెళ్ళి పడుకున్నాను. నేను వీడియో చూస్తూ అలా పడుకున్నాను నేను కార్లో. సడన్గా తమన్ గారు అసిస్టెంట్ వచ్చి కాల్ మీ 3:30. తమన్ గారు పిలుస్తున్నారు. ఓకే అని చెప్పి వెళ్ళా. ఓ పాటను ట్రై చేయన్నారు. నాకు తెలియదు అప్పటికి ఇదే మూవీ, బికాస్ టీటీఎస్ అక్కడ అవుతుంది. అయిపోయింది అది. మార్నింగ్ 6కి వెళ్ళిపోవాలి, కంప్లీట్ మూవీ యూఎస్కి వెళ్ళిపోవాలి, క్యూబ్. ఆ టైంలో వెళ్ళి ట్రై చేయాలంటే చూసా. ఓకే అలా కాదు, ఒకసారి సీన్ చూసి పాడు ఆ ఫీల్కి. అందుకని ఫస్ట్ వర్షన్ పాడేసినప్పుడు గుండెలోన గుచ్చాడు అని ఆ సింగర్స్ యాటిట్యూడ్తో పాడా. దెన్ వెన్ ఐ వాచ్ ద సీన్ అగైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ సో గ్రేట్ ఆఫ్ దెమ్. ఒక సింగర్కి ఆ సీన్ పేరు లేదు ఊరు లేదు నాకు అప్పటికి. నాకు సిత్తరాల సిరపడు, దిమాగ్ ఖరాబ్ రెండు ప్యారలల్గా రిలీజ్ అయ్యే అప్పటి నుంచే నాకు ఒక పేరు వచ్చింది. దాని ముందు పేరు లేదు ఊరు లేదు కదా. సో గుండెలోన గుచ్చాడు అని పాడే ట్రాక్ పాడేసరికి ఒకసారి చూపియండి అన్నారు. చూసినప్పుడు గుండెలోన గుచ్చాడు అంటారు బన్నీ, ఆయన అంటారు. అది చూసి ఓకే ఇంకొకసారి పాడతానని చెప్పి గుండెలోన గుచ్చాడు అన్న. సో దట్ వాజ్ అ వెరీ నైస్. ఇమ్మీడియట్గా త్రివిక్రమ్ గారు చూశారు, అదిరిందిగా ఇదే ఉంచుతాం అన్నారు. అలా ఒక అర్ధరాత్రి 3:30కి నేను ఆ కాంపౌండ్లో ఉండడం వల్ల నాకు ఆ పాట వచ్చింది. ఐ వాజ్ అవైలబుల్ నియర్ బై.
బికాస్ దే కెనాట్ వెయిట్ ఫర్ అన్ అదర్ సింగర్ టు కమ్. అండ్ ఆ 3:30 రాత్రికి ఎవరెత్తారో తెలియదు, మార్నింగ్ 6కి సినిమా వెళ్ళిపోవాలి. సో ట్రూ లక్తో నాకు ఆ పాట వచ్చింది. అందుకనేనా యు ఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఆర్ యు ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు తమన్ గారు అన్నది? అంటే ఇస్ దట్ ద సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ యు క్యారీ? నాట్ బికాస్ ఆఫ్ దిస్ సాంగ్. ఎస్, ఒక 30% ఆఫ్ మై గ్రాటిట్యూడ్ మైట్ బి బికాస్ ఆఫ్ దిస్ సాంగ్. ఓకే. బట్ మోర్ దెన్ దట్, ఆన్ అ పర్సనల్ లెవెల్, ఏంటి సాకేత్ నీకు తమన్ గారికి ఉన్న పర్సనల్ లెవెల్ ఆఫ్ అటాచ్మెంట్ ఏంటి, ఎమోషనల్ బాండింగ్? జనరలీ కొంచెం క్లోజ్ అయ్యారు. అంటే ఆయన టీం మొత్తంలో కొంచెం మనం కోతి వేషాలు తెలుసు కదా, మేబీ అవే నచ్చినట్టున్నాయి. రారా ఈజ్ వెరీ క్లోజ్, లైక్ అన్ ఓన్ బ్రదర్. బట్ ఎక్కడ నాకు ఆయన నన్ను ఒక ఓన్ బ్రదర్గానే ట్రీట్ చేస్తున్నారన్నది తెలిసింది అంటే, ఐ మెట్ విత్ అ వెరీ మేజర్ యాక్సిడెంట్. ఐ వాజ్ గోయింగ్ టు అ షో ప్రాపర్గా శ్రీరామనవమి రోజు భద్రాచలంలో ప్రోగ్రామ్కి వెళ్తూ మిట్ట మధ్యాహ్నం వి మెట్ విత్ అన్ యాక్సిడెంట్. మమ్మీ వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు, ఎల్ఎంఏ షో చేస్తున్నారు డాడీ, వాళ్ళకి చెప్పలేను. సో అక్కడికక్కడ మమ్మల్ని కామినిని అదేటో తీసుకెళ్లారు. మేజర్ యాక్సిడెంట్, వెరీ మేజర్, అంటే వెరీ మేజర్ అన్నమాట, లైఫ్ అండ్ డెత్ యాక్సిడెంట్. అక్కడికి వెళ్ళాము. నేను ముందు రోజు నైట్ నాకు ఏదో షో ఉండింది, సో ఐ డెంట్ స్లీప్. లేదు, సో మై ఫ్రెండ్ వాజ్ డ్రైవింగ్. తను కొత్త కార్ కొన్నాడని చెప్పి మేము తన కార్ పూజ చేపిద్దాం శ్రీరామనవమి కదా అని. ఇఫ్ హీ వాజ్ నాట్ దేర్ ఇస్ నో సాకెట్ టుడే. అంత ఎక్స్పర్ట్ డ్రైవర్ కాబట్టి బతికాము. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. హీ వాజ్ డ్రైవింగ్, చెల్లి ముందర కూర్చొని ఉంది, నేను వెనకాల పడుకొని ఉన్నా, నాకు నిద్ర లేక బర్త్ మీద ఇలా పడుకొని ఉన్నా. ఒక ఆయిల్ ట్యాంక్ ఇండికేటర్ వేయకుండా వచ్చేసింది. ఇట్ వాజ్ అ 4-way రోడ్, ఆబ్వియస్లీ హైవే 100 మీద ఉన్నాం. మిట్ట మధ్యాహ్నము, సమ్మర్, ఏప్రిల్ 14th ఈజ్ ద డేట్. బండి వేడి మీద ఉంటుంది, ఆయిల్ ట్యాంక్కి గుద్దితే బ్లాస్టే. బ్రేక్ వేసి రైట్కి గుంజాడు, ఫుట్పాత్ నుంచి అటువైపు వెళ్ళాం. అప్పటికి ఆగాం. అక్కడి నుంచి ఒక బండి రాకపోయి ఉంటే ఏమయ్యేది కాదు, చిన్న బంపర్. అక్కడి నుంచి బండి వచ్చింది, XUV 700. గుద్దితే చెల్లికి కాలు ఫ్రాక్చర్, ఇదంతా లిగమెంట్ టైర్, అంత బ్రూసెస్, తనకి బ్రూసెస్. నేను ప్రాపర్ ఒక ఆమ్లెట్ ఫ్లిప్ చేస్తారు కదా, అలా బ్యాక్ సీట్లో పడుకొని ఉన్నా, ఫ్లిప్ అయ్యి మధ్యలో పడ్డా. ఆ బంప్ ఉంటుంది కదా కింద 2 సీట్స్ మధ్య, దట్ హిట్ మై స్పైన్. సో వెరీ మేజర్ స్పైన్. ఆన్ స్ట్రెచ్చరే, నేను లేచి నిలబడే పరిస్థితి లేదు, ఎత్తి తీయడమే, లైక్ ఫర్ 1 week ఆఫ్టర్ 10 days. అప్పుడు ఐ కుడెంట్ టెల్ ఎనీబడి. డాడ్ వాజ్ ఆన్ స్టేజ్, చెల్లి వాజ్ క్రైయింగ్. సో అక్కడ లోకల్గా ఉన్న కామినీకి తీసుకెళ్తే ఈయనకు స్పైన్ ఇంజరీ అయింది, మా దగ్గర MRI లేదు, తొందరగా హైదరాబాద్ తీసుకెళ్ళండి పెద్ద హాస్పిటల్కి, పారాలిసిస్ కూడా రావచ్చు అన్నారు. మనం యాజ్ యూజువల్ ఓకే, వస్తే వచ్చిందని చిల్లు, వస్తే వచ్చింది, కూల్గా వెళ్ళు, మెల్లిగా వెళ్ళు, ఏం పర్లేదు. దెన్ ఐ వాజ్ కాలింగ్ మై డాడ్, మై మామ్, ఎట్లా అవుతాను షో, ఇప్పుడే వచ్చాము, భద్రాచలం హోటల్లోకి వచ్చాము, ఇవన్నీ చెప్తున్నావు, కానీ నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పట్లా. దెన్ ఐ కాల్డ్ శ్రీకృష్ణ అన్న షో ఆగిపోయేటట్టుంది, బికాజ్ ఇద్దరు సింగర్స్కి, మేల్ అండ్ ఫీమేల్, యాక్సిడెంట్ అయింది. ఎవరైనా సింగర్స్ని సెట్ చేసి పాపం ఆ షోకి పంపివా, బికాజ్ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు అని చెప్తే, ఈ మనిషి ఊరుకోకుండా తమన్ గారు చెప్పాడు. పక్కనే ఉన్నాడు అప్పుడు తమన్ గారి పక్కన. అప్పటికే బై దెన్ యు నో తమన్ గారు వెరీ 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 వెల్. అప్పటికే ఐ సంగ్ జవాన్, సంగ్ శివలింగ, సంగ్ మెనీ సాంగ్స్. సో అండ్ అప్పటికి వీ వర్ లైక్ ప్లేయింగ్ క్రికెట్ టుగెదర్, ఎవ్రీథింగ్. సో ఇమ్మీడియట్ ఏంటి సాకేత్కి అయిందా అని చెప్పి త్రివిక్రమ్ గారి కంపోజింగ్లో ఉన్నారు అప్పుడు. హీ రిక్వెస్టెడ్ త్రివిక్రమ్ గారు స్టాప్ ద కంపోజింగ్, స్ట్రైట్గా హీ కేమ్ టు ది హాస్పిటల్ సన్షైన్. నేను కూడా నా అంబులెన్స్ రీచ్ కాకముందే ఆయన ఉన్నారు అక్కడ. అండ్ హీ మేడ్ ష్యూర్ MRI అయిపోయింది, ఎవ్రీథింగ్. ఈ లోపల గురువారెడ్డి గారితో మాట్లాడి, అక్కడ హాస్పిటల్తో మాట్లాడి, ICUలో మీరు నమ్మరు ఒక 10 మంది ఉన్నారు, బికాస్ తమన్ గారు అక్కడ నిలబడి ఉన్నారు. అవన్నీ చేసి హీ వాజ్ సో కైండ్. నాకు అవన్నీ హీ వాజ్ దేర్. ఎటువంటి ఇష్యూ లేదు అన్నది తెలుసుకున్నాక నైట్ 10:30 or 11 హీ లెఫ్ట్. హీ కేమ్ ఎట్ 4:35. ఎవరు ఉంటారు? యాక్సిడెంట్ అయింది, కొద్ది చిన్న పేరున్న చిన్న సెలబ్రిటీసే ఒక యాక్సిడెంట్ అయిందని వెళ్ళి ఒక 1/2 hour 1 hour ఉండి, వాళ్ళ పేరెంట్స్ వచ్చేంత వరకు ఉండి,
జాగ్రత్త అండి, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు. మేడ్ ష్యూర్ హీ వాస్ దేర్. హీ డిడ్ంట్ అలౌ మై డాడ్, మీరు రిలాక్స్ అవ్వండి బయట, నేను చూసుకుంటాను. అప్పటికి ఇంకా తెలీదు వాళ్ళకి. డాడీకి అప్పుడు నేను ఫోన్ చేసి షో అయిపోయింది రా, సూపర్ హిట్ అయింది, మీ షో ఎప్పుడు స్టార్ట్ అంటే ఓకే వెరీ గుడ్, మేము ఇంకొక హాఫ్ అన్ అవర్లో సన్షైన్ రీచ్ అవుతాము, మీరు బయలుదేరండి, చిన్న యాక్సిడెంట్ అయిందని అప్పుడు చెప్పాను నేను. సో డాడీ వాళ్ళు కూడా మేము వెళ్ళిన తర్వాత రీచ్ అయ్యారు, బట్ తమన్ గారు ఇంకా ముందే ఉన్నారు. అంత అట్లాంటి మనిషిని నేను చూడలే. వెన్ హిస్ టీమ్ ఈజ్ ఇన్ సమ్ ప్రాబ్లమ్ ఆయన నిలబడతాడు ఇలా.